సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఏ నాయకుడి వెంటైతే మీరు గత 25 సంవత్సరాలుగా కొండంత విశ్వాసంతో గొప్ప నమ్మకంతో ప్రేమతో అభిమానంతో నడుస్తున్నారు ఏ నాయకుడైతే నన్ను ఈరోజు నడిగడ్డ బిడ్డగా నన్ను ఢిల్లీలో పార్లమెంటు లోపలికి మీ గొంతుకగా పంపించాలనుకుంటున్నారో ఆ నాయకుడు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి గారికి అదేవిధంగా నేటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం దేశంలోనే కాదు ప్రపంచ చిత్రపటంలో పెట్టిన దార్శనికుడు మరి పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారు అదేవిధంగా మరో మాజీ మంత్రివర్యులు కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా మరి తెలంగాణలో కేసీఆర్ గారు మార్గదర్శనంలో ఒక హరిత విప్లవానికి ఆద్యులైన పెద్దలు గౌరవనీయులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు మరో నడిగడ్డ ముద్దుబిడ్డ స్థానిక ఎమ్మెల్యే శ్రీ విజయుడు గారు అదేవిధంగా మరో నడిగడ్డ ముద్దుబిడ్డ గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరి అభిలాష్ రావు గారు దేవర మల్లప్ప గారు ఇమ్తియాజ్ గారు మరెందరూ నాయకులు వేదిక మీద ఉన్న నాయకులు వేదిక కిందున్న నాయకులు మరి రేపు చల్లా వెంకట్రామరెడ్డి గారి మార్గదర్శనంలో మీ నడిగడ్డ బిడ్డను పార్లమెంటుకు తీసుకుపోయే గురుతర బాధ్యతను మీ భుజస్కంధాల మీద మోసుకుంటున్న ఎంతోమంది నాయకులు కార్యకర్తలు మరి మీడియా మిత్రులు మరి సామాజిక సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ మిగతా మహానాయకులందరూ కూడా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి జై తెలంగాణ. మిత్రులారా, సమయం చాలా విలువైనది. మన ముఖ్య అతిథి శ్రీ కేటీఆర్ గారు మళ్ళీ వరంగల్ సభకు పోయే పని ఉన్నది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను. కానీ మరి నా గురించి నేను చెప్పుకుంటే మరి కన్న తల్లికి బిడ్డ తన చరిత్ర చెప్పుకున్నట్టుగా ఉంటుంది. నేను పుట్టింది అలంపూరు గడ్డలో. మరి అలంపూరు గడ్డకు నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. మిత్రులారా, మరి నేను 26 సంవత్సరాల పోలీసు ఉద్యోగం తర్వాత నేను 7 సంవత్సరాల సర్వీసు మిగిలి ఉండగానే మరి రాజకీయాల్లోకి వచ్చి ఉద్యోగంలో చేసింది కేవలం 1% కానీ రాజకీయాల్లోకి వచ్చి ఇంకా 99% చేయవచ్చని మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఏ మహానాయకుడైతే దశాబ్దాల తరబడి అణచివేతకు గురైన ఒక తెలంగాణను విముక్తి చేసి ఒక గొప్ప రాష్ట్రంగా తయారు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టారు. ఆ మహానాయకుడి ఆశీర్వాదంతో ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా ఈరోజు నేను నిలబడుతున్నాను. మిత్రులారా, మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి నాకు ఆశీర్వదించండి. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నా, నేను పార్లమెంటులోకి పోతే బుక్కాపురంలో రైతులు కూడా పార్లమెంటుకు పోయినట్టే. నేను పార్లమెంట్